అండి ఇవాళ మీకు బొబ్బరి వడలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. వీటిని అలసందలు అని కూడా అంటారు. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తినొచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్ అండి ఇది. సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే నైట్ సోక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే నైట్ నానబెట్టుకోవాలి. అది ఈవినింగ్ అయితే మార్నింగ్ నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ బొబ్బరి వడల్లో ఇలా సాస్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో నైట్ నేను నానబెడుతున్నాను, అంటే ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద 2 టైమ్స్ కడిగి ఇలా మంచినీళ్ళు వేసి నానబెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి నానిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. ఇవన్నీ నానిపోయాయి. సో ఇప్పుడు వాటర్ అన్నీ తీసేసి ఇవన్నీ నానిపోయిన బొబ్బర్లు, వీటిని అలసందలు అని కూడా అంటారు. సో ఇవి మిక్సీ జార్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇవి మరీ ఫైన్గా పట్టాల్సిన అవసరం లేదు, కచ్చా పచ్చా మిక్సీ పడితే సరిపోతుంది. ఇందులోకి 2 ఇంచు అల్లం, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 10 లవంగాయలు వేసి మిక్సీ పట్టేశానండి. నేనైతే కొంచెం ఫైన్ అయిపోయింది పిండి, మీరైతే కొంచెం కచ్చా పచ్చా పట్టుకోండి. కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుంటూ ఇదిగోండి ఇలా పట్టేశాను. అయిన తర్వాత ఇది మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మొత్తం కలిసేలాగా చక్కగా స్లోగా మొత్తం కలపండి. పిండంతా సాల్ట్ సరిపోయేలాగా. ఇలా కలపకుండా ఉంటే అక్కడక్కడ ఉప్పు అనేది ఉండిపోతుంది, వేసినప్పుడు మీకు ఉప్పు తగులుతూ ఉంటుంది. సో అలా కాకుండా మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు అండి, ఈ సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది నేను తీసుకున్న పిండికి. ఇవి చాలా సన్నగా ఇలా కట్ చేసుకోండి. ఇవి కూడా మిక్సీ చేసి పట్టిన పిండి ఉంది కదండి, అందులోకి వేసేసి మొత్తం కలిపేసుకొని యాడ్ చేసుకోండి. మీరు అలసందలు వడలు వేసే ముందు ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు మొత్తం కలిసిపోయాయి. అందులో కలిసిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫింగర్స్తో ఇలా వడలేసేసుకోవడమేనండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్కి. రెగ్యులర్గా టిఫిన్ మీకు పిండి ఏదన్నా పట్టకపోయినా, అట్టుపిండి దోశపిండి బిఫోర్ నైట్ వేయకపోయినా వీటిని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఇది టిఫిన్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ తినొచ్చండి. సో ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను కదా, అటు ఇటు తిప్పుతూ ఆయిల్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి వేయించుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఆల్మోస్ట్ వడలు అనేవి రెడీ అయిపోయినాయి. వీటిని వేరే ప్లేట్లోకి నేను సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా చూడడానికి ఎంత బాగున్నాయో, టేస్ట్ కూడా అంతే చక్కగా వస్తుంది. ఇలా సింపుల్గా నేను చెప్పిన వీడియోని ఫాలో అవుతూ మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. సాస్తో సర్వ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.